ఈ రోజు స్కూల్ తాండా గ్రామ పంచాయతీ రోడ్డు భద్రతలో భాగంగా అలవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గోపాల్ నాయక్ మరియు వార్డు మెంబర్ రంజిత్ గ్రామంలో హెల్మెట్ లేని వారికి 25 హెల్మెట్లను కొనివ్వడం జరిగింది. నేటి నుంచి స్కూల్ తాండా గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి రోడ్డుపైకి వెళ్తామని తీర్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ జార్జ్, హవేలీ ఘన్పూర్ ఎస్సీ సత్యనారాయణ, ఏఎస్ఐ రాజు, పోలీస్, గ్రామ ఉప సర్పంచ్ జ్యోతి గోపి సింగ్, గ్రామ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, తాండా వార్డు సభ్యులు సూర్య, చేమల, గ్రామ ప్రజలు శ్రీను, రవి, దాసు, రఘు, పాండు, సురేష్, రాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బైక్ నడిపే వాళ్ళు జీవించాలనే ఉద్దేశంతో సార్ వాళ్ళు నాకు చెప్పిన ఎమ్మటే మా తండ వారికి హెల్మెట్ అయితే ఎవరికి లేరో వారికి హెల్మెట్ ఇప్పించడానికి నేను ముందుకు వస్తాను సార్. మీరు వచ్చి ప్రోగ్రామ్ పెట్టానంటే మన ఎస్ఐ గారు, సిఐ గారు ముందుకు రావడం వారికి ఈ తాండ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరి సార్ అన్నట్టుగానే మనం కొన్ని రోడ్డు పైన వెళ్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మన కుటుంబము రోడ్డుపై మనకు ఎదురుగా వచ్చే వారి కుటుంబాలు కూడా బాగుంటాయనే ఉద్దేశంతో మనం కొన్ని రూల్స్ పాటిస్తే సరిపోతుంది. మనం ఇంటికి క్షేమంగా వస్తాము, మిగతా కూడా క్షేమంగా వెళ్తారు. ఎదుటి వ్యక్తి క్షేమంగా వచ్చినప్పటికీ మనం కొన్ని తప్పిదాల వల్ల మద్యం సేవించో ముగ్గురు ఎక్కడం వల్ల ఆ బండి బ్యాలెన్స్ అనేది కొంచెం తారుమారైతుంది. ఒక్కరుంటే ఇద్దరుంటే దాన్ని కంట్రోల్ చేస్తాం, కానీ ముగ్గురు నలుగురు ఉంటే కంట్రోల్ చేయలేము. అటువంటి పరిస్థితుల్లో వారు మంచిగా వచ్చినా మనం వెళ్ళి వారికి తిట్టేసినా కూడా మనం చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఎదుటి వ్యక్తి కూడా